Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందండి 2019 ఎలక్షన్ టైంకి పవన్ కళ్యాణ్ ఒక మేజర్ పవర్గా ఎదుగుతారా కాదా ఎదుగుతారా లేదా ఇది చెప్తే ఇప్పుడు మళ్ళీ నాకు ఇది అదేంటి అన్నెసరీ అంటే లెట్ హిమ్ ఐ విల్ వాచ్ అండ్ విల్ సీ వాట్ బట్ అంటే ఏదో ఒక మీరు ఇందాక అన్నారు ఐఎమ్ షూర్ హీ వుడ్ ఇవాల్వ్ అని బట్ నేను అనేది ఏంటంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఎదిగే కనిపిస్తుంది అందరిలాగా నేను వెయిట్ చేస్తున్నా లెట్స్ సీ మీరు చాలా డిప్లొమాటిక్ ఉన్నారు నేను అంటే నాకు నిజంగానే అంటే నేను ఐ డోంట్ వాంట్ అంటే మీరు ఈ మధ్య కాలంలో బాగా గమనిస్తున్నారు కదా ఆయన వెళ్తున్న పబ్లిక్ ఫోరమ్స్ అవ్వచ్చు పబ్లిక్ మీటింగ్స్ అవ్వచ్చు ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్న విధానం అవ్వచ్చు రకరకాల ఇష్యూస్ మీద ఆయన స్పందిస్తున్న విధానం అవ్వచ్చు ఇవన్నీ మీరు చూస్తున్నారు అంటే నేను ఏమనంటే యాజ్ అ పర్సన్ ఐ వాంట్ హిమ్ టు డూ మోర్ ఇది మాత్రం చెప్తాను నేను ఐ వాంట్ హిమ్ టు డూ మోర్ అదైతే ఆ విషయం అయితే ఉంది అది చేసిన తర్వాత ఎలా ఇవాల్వ్ అవుతాడో లెట్ ద అదేంటి మన చరిత్ర చెప్పాను చరిత్ర చెప్పాను ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ ఇండివిజువల్ నాట్ I would think he is a force, so that force ఏంటంటే ఎవరినో జాయిన్ అవ్వడం నాకు అంత ఇష్టం లేదు అంటే సో హీ హాస్ దట్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ అంటారు మీరు ఆయనకంతటా ఆయనకు ఉంది ఆ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఓకే శేఖర్ గారు అమిగోస్ గురించి మాట్లాడుకుందాం మీరు అమిగోస్ పెట్టినప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని ఏమిటరా ఇది అసలు పేరేంటి అదేదో దానికి షార్ట్ ఫామ్ కూడా ఏదో పెట్టారు అంటే అమిగోస్ అంటే ఫ్రెండ్స్ స్పానిష్ లో ఆయన అయితే అది ఎప్పుడు ఆల్ మనీ గోస్ అంటాడు అనమాట అంటే హీ ఆల్వేస్ థింగ్స్ దట్ ఎప్పుడు ఎడ్జ్ లో ఉంటాడు ఇది ఎప్పుడైనా పోగొట్టుకుంటాడు డబ్బులు అని మా ఫాదర్ కి హీ ఫీల్స్ బేసికలీ హీ డజన్ అంటే హీఈస్ నాట్ సో క్యాల్కులేటివ్ అబౌట్ మనీ అండ్ ఆల్ అండ్ దట్ హ్యాపెండ్ ఆల్సో కానీ నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నేను సరస్వతీదేవి గురించి చెప్తుంటాను నేను అది సరస్వతీదేవిని గుర్తుంచుకుంటే లక్ష్మీదేవి వస్తుందని అది ఎప్పుడు కొంచెం వెనకనకనకని వస్తుంది అనమాట ఎప్పుడో ఒకప్పుడు జిమ్మని వస్తుంది ఎప్పుడో జిమ్మని వస్తుంది కానీ ఎప్పుడు నేను ఐ నెవర్ స్ట్రగుల్ ఇన్ ద హోల్ ఇండస్ట్రీ నన్ను మోసం చేసినవాడు కానీ నన్ను నేను ఎవడో అంటే కష్టపడి నేను ఎవరినైనా తిట్టుకునే అంత కానీ నాకు ఇండస్ట్రీలో చేయలేదు ఐ వాజ్ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ స్ట్రీక్ అనమాట బేసిక్ సో వెరీ అంటే నా పొజిషన్ నాకు చాలా ఎన్వియస్ పొజిషన్ నాది బేసిక్ అంటే నేను నాకు ఎవరికైనా నేను ఎంత లక్షల కోట్లు ఇచ్చినా నేను ఈ పొజిషన్ అయితే నేను ఎక్స్చేంజ్ చేయను బేసిక్ నేను ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్ ఏం పొజిషన్ మీకు ఏం పొజిషన్ గురించి మాట్లాడుతున్నారు మీరు నాకు అర్థం కాదు అంటే అబౌట్ వాట్ హౌ ఐ మేక్ ఫిలిం నగర్ క్లబ్ లో ఏవి ల్యాండ్ లేదు పోస్ట్ లేదు మీకు ఫిలిం ప్రొడ్యూసర్ గిల్డ్ లో మీకు ఏం పోస్ట్ లేదు ఏం పొజిషన్ గురించి డబ్బులు అంటే నేను ఐ స్టిల్ డ్రైవ్ హోండా సివిక్ నేనే డ్రైవ్ చేసుకుంటా నేను ఇంకో డైరెక్టర్ ఆడియో ఇంకా పెద్ద ఒక 10 సిరీస్ నాకు సిరీస్ పేర్లు కూడా తెలియదు ఏదో రావచ్చు లేకపోతే ఓల్వో పెద్ద దాంట్లో రావచ్చు కానీ నేను ఐ డోంట్ ఈవెన్ ఫిట్ దేర్ నాకు అది నాకు హ్యాపీనెస్ కూడా ఇవ్వదు నేను దీంట్లోనే ఉంటూ నేను అమెరికాలో కూడా అలానే చేసేవాడిని మామూలు కార్లో ఇంటూ ఏ సత్యహరిశ్చంద్ర వినుకుంటూ ఆ పద్యాలు వాడుకుంటూ వెళ్ళిపోయాడు నేను బేసిక్గా సో దట్ ఈస్ మోర్ దెన్ నాకు ఇనఫ్ అండ్ దెన్ మై పద్మారావు నగర్ నేను ఇంటరాక్షన్ నాకు గేటెడ్ కమ్యూనిటీ నుండి పిజ్జా ఆర్డర్ చేసుకుని అని నేను వాట్ యూ కాల్ గ్రోసరీస్ ఆర్డర్ చేసుకుని ఇంట్లో కూర్చొని టీవీ చూసి అది కూడా ఆ ఎన్వైరన్మెంట్ కూడా ఇష్టం లేదు నాకు అందుకే ఆ పిల్లలు నేను ఓపెన్గా ఉండండి బయటకు తిరండి అని చెప్తుంటాను సో దిస్ ఈజ్ మై బెస్ట్ పొజిషన్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ అంటే నేను ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళి 2 మాటలు చెప్తే నేను ఈ నిర్భయకి అన్ని కాలేజెస్ తిరిగాను ఇట్ ఈస్ దే ఆర్ కమింగ్ అండ్ లిసనింగ్ ఆ ఇయరే పోతుంది నేను ఐ బిలీవ్ దట్ మై పల్దో పల్కా షాయరు అనమాట బేసిక్గా అది ఇది మీరు ఎప్పుడు చెప్తుంటారు ఏంటండి పల్దో పల్కా షాయరు అది అమితాబ్ బచ్చన్ సాంగ్ కదా అమితాబ్ బచ్చన్ కబీ కబీలో పల్దో పల్కా షాయరు సాయి రుద్యాన్ని రాసినట్టున్నాడు ముఖేష్ ఎక్స్ట్రాడినరీ సాంగ్ మీనింగ్ ఇస్ నన్ను గ్రౌండ్లో ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అది ఇదొకటి సత్యహరిశ్చంద్రలో 2 పోయమ్స్ అదొకటి ఈ 2 నేను ఎప్పుడు నాకు రింగ్ అవుతా ఉంటాయి మై పల్దో పల్కా చెప్తారా పోయమ్స్ ఏంటో అట్లీస్ట్ ఒక 2 లైన్స్ అన్న గుర్తున్నాయా గుర్తున్నా నాకు బయట అంత సత్యహరిశ్చంద్ర వాడు కాటికాపురం అయిపోయినప్పుడు వాడు పాడతాడు స్థిరమై సంపదలెల్లా వెంట ఒక రీతిని సాగిరావు ఏరికి ఏసరి కేపోటు విధించును విధి అది అవశ్య ప్రాప్తము దానినెవ్వరు తప్పించలేరు రాజే కింకరుడగు కింకరుడే రాజగు కాలానుకూలముగా అంటే నువ్వు ఏమిస్తుందో విధి నేను ఉల్టా ఇటు చేస్తుంది అటు చేస్తుంది ఇది సత్యహరిశ్చంద్రది స్థిరమై సంపదలలో వెంట ఒక రీతిని సాగిరావు ఇది సత్యహరిశ్చంద్ర మై పల్దో పల్కా షాయర్ అబౌట్ కెరీర్ నీ స్టేటస్ యాజ్ అ మేకర్ ఆర్ అ సింగర్ అనమాట అందులో వాడు పెద్ద పోయిట్
వాడు అసలు ఆ కాలేజ్లో అంత పాడటం కూడా గ్రేట్. అమితాబ్ బచ్చన్ అంటే అది సినిమా కాబట్టి. ఇట్ సేస్ మై పల్ దో పల్ కా షాయరు, పల్ దో పల్ మేరీ కహానీ హై జవానీ హై, పల్ దో పల్ మేరీ పల్ దో పల్ మేరీ హస్తి హై, పల్ దో పల్ మేరీ కహానీ హై. కల్ కల్ ఇది మాత్రం మీరు పాడాలి. ఇది ఒక్క మీరు పాడాల్సిందే ఈ పాట, లేకపోతే పదాలు రావు. మీరు మాట్లాడుతుంటే అవి రావు, పాడుతుంటే. కల్ ఔర్ ఆయేంగే కలియోं की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले, कल कोई मुझको याद करे, क्यों कोई मुझको याद करे, मत रुक ज़माना मेरे लिए, क्यों वक्त अपना बर्बाद करे, मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है. కల్ ఔర్ ఆయేంగే కలియోంకి అందరూ అంటే మంచి మంచి పూలు పోయిట్స్ వస్తారు, ఏరుకుంటారు. నీకంటే బెటర్గా చెప్పేవాళ్ళు వస్తారు, వాళ్ళకంటే బెటర్గా వినేవాళ్ళు వస్తారు. మత్ రుక్ జమానా అంటే వై జమానా, మత్ రుక్ జమానా మేరే లియే క్యూ వక్త్ అప్నా, వై యూ వేస్టింగ్ యువర్ టైం అని వాడు పోయిట్ అంత అంటే అహం చంపుకొని పాడాడని అనుకుంటాను. సో ఐ ఫీల్ అది నాకు ఎందుకో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా. నేను చాలా అంటే నేను చెప్పినప్పుడు వినేవాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. సో ఐ ఫీల్ లైక్ యాజ్ లాంగ్ యాజ్ ఐ మీట్ దట్ ఈస్ ఓకే చెప్పాలని. అండ్ నాకు తెలిసి నేను ఇది గ్లోబలిస్ట్ చెప్తున్నా కానీ 20 crores సంపాదించినోడికి 200 crores సంపాదించినోడికి నా దృష్టి అయితే తేడా ఏం లేదు. 2 ఎకరాలు చాలా, 2 ఎకరాలు చాలా, 20 ఎకరాలు కావాలా, అదే 20 ఎకరాలు చాలవా, 20 ఇచ్చాను. ఐ విల్ కన్సిడర్ ఇట్ ఓకే, యూ హ్యావ్ 20, 200 ఎకరాలు కావాలా, 2 కార్లు చాలవా, 20 కార్లు కావాలా అని. సో 20 కార్లున్నా ఏదో ఒక కార్లోనే వెళ్ళాలి. సో ఎందుకు ఈ గొడవ అని నేను ఐ ఫర్మ్లీ బిలీవ్ దిస్. అండ్ నేను పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే చాలని నమ్మేవాడిని నేను. అంతకంటే నాకు ఐ డోంట్, ఇఫ్ దే వాంట్ ఇట్ ఐ థింక్ యూ ఫెయిల్డ్ యాజ్ అ పేరెంట్ అనమాట. ఐ ఫీల్ కిడ్స్ షుడ్ నాట్ వాంట్ మనీ. మేబీ లెగసీ ఉంటే నీ కొడుకు లెగసీ ఉంటే నీకు చెప్పుకుంటారు కానీ ఐ డోంట్ థింక్ దే షుడ్ ఎక్స్పెక్ట్ మనీ. దే షుడ్ గ్రో ఆన్ దేర్ ఓన్. వాడు ఏం చేసినా హ్యాపీగా చేస్తే ఐ ఫీల్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అందుకు నేను నా పొజిషన్ కానీ నేను హ్యాపీగా అనుకుంటాను. అంటే మీకు ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఒక హై స్పిరిచువాలిటీ ఉందండి. యూ బిలీవ్ ఇన్ అ ఫిలాసఫీ వే ఎవరూ స్థిరం కాదు, ఎవరు లైఫ్ లాంగ్ ఒక పొజిషన్లో ఉండరు. ఇవాళ ఉంటాం, రేపు పోతాం, రేపు పొద్దున్న నాకన్నా బెటర్గా డైరెక్ట్ చేసే వాళ్ళు రావచ్చు, అప్పుడు మీరు అందరూ నన్ను మర్చిపోతారు. సో నేను తీసిన మంచి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. మీరు స్పిరిచువల్ గా నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్పగల అవకాశం ఉంది, మీరు నాకు ఇస్తున్నారు టీవీలో అది చేయగలని నేను చెప్పేస్తున్నాను. కానీ అది నేను 100% అంటే ఇప్పుడు తింటా బయట అది నేను ట్రై చేసుకుంటాను అనమాట. నేను అది ట్రై చేసుకుంటాను నేను బేసిక్. అంటే నేను ట్రై చేసుకుంటాను. నాట్ దట్ ఐఎమ్ లైక్ ఓవర్ కమ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. అది పాడుకునేదో నేను తృప్తి పడుతుంటాను. అది నిజమో కాదని ఎవడో చెప్పాలి, అంటే నువ్వు వేరే వాళ్ళు చెప్పాలి. అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు లివ్ లైక్ దట్. కానీ అది నేను డబ్బా కొట్టుకోవడం కాదు. కానీ నేను జస్ట్ మీకు ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను, నేను అట్లాంటివి గుర్తు తెచ్చుకుంటాను. నాకు అవి మైండ్లో తిరుగుతూ ఉంటాయి నాకు బేసిక్గా. బట్ am I truly that, or am I truly like believe it, and am I truly అనేది అంటే దట్ హౌ ఐ లివ్ కాన్స్టెంట్లీ ఎలా చేస్తానని. నేను ఇప్పుడు సినిమా అన్ని ఫ్లాప్ అయితే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎవడో వచ్చేసాడు నేను పోయి అయిపోయాను అని అనుకుంటానని నేను చెప్పలేను. నేను ఆ స్టేట్కి అయితే రాలేదు. కానీ నేను ఏ కంటెక్స్ట్ లో చెప్పానంటే, నేను ప్రజలకు చెప్తున్నప్పుడు ఈనేవాళ్ళు రేపొద్దున ఉండకపోవచ్చు అన్న ఆర్తితో పరిగెత్తున్నాను జనాలతో. అదైతే ఉంది. ఉండనప్పుడు మీరు ఎలా ఉండబోతున్నారు అది నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఐ బిలీవ్ ఇన్ రైటింగ్ అండ్ లైక్ ఐఎమ్ వెరీ ఐ థింక్ ఐఎమ్ వెరీ అన్నాను కానీ చాలా మటుకు కొంచెం కరెంట్ అండ్ అప్డేటెడ్ అండ్ ఐఎమ్ రియాక్టివ్ పర్సన్. సో నా కథలు చుట్టూ నుంచే వస్తాయి బేసిక్. ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా టక్ అని చూస్తే నాకు కథలు వస్తాయి. సో 2 ఏళ్ళు నాకు రాలేదంటే ఇప్పుడు రాలేదు. యాక్చువల్లీ చాలా మంది దే ప్రాబ్లీ వెబ్సైట్ నేను ఏమైపడాడని. ఇట్స్ ఓకే, అంటే నాకు పెద్ద ఇదేం లేదు. ఐమ్ ట్రైంగ్ టు రీఇన్వెంట్. అంటే ఏంటి చెప్పాలి, ఏం చెప్పాలి అని ఆ దాంట్లో అది వస్తుంది గ్యాప్. కానీ ఆ గ్యాప్లో నేను ఏం చేశానంటే నేను అస్సలు హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు నేను ఏమి సాడ్గా లేను. వేరే వాళ్ళు ఫీల్ అయినంత అయితే నేనే ఫీల్ అవ్వలేను. నా చక్కలో మా అమ్మాయికి నేను ప్రాబ్లీ
ఐ వాస్ క్లోజ్ టు మై కిడ్స్ మోర్. నా అమ్మాయికి మహాప్రస్థానం చెప్పాను. ఐఎమ్ లైక్ అది 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 ఒకటి శేఖర్ నాకు గారు చాలా దాని పవర్ఫుల్ గురించి గా మీరు అంటారు. మాట్లాడే ముందు నేను మీకు కూడా చెప్పాలి. ఈ 2 ఏళ్ళకి మీరు అన్నారు కదా ఇప్పుడే ఏమైపోయాడు శేఖర్ అని ఎవరన్నా నిజంగా మీ చెవిన పడలేదా అది? అంటే చాలా మంది రాస్తున్నారు వేరి శేఖర్ వేరి శేఖర్ శేఖర్ అంటే ఇప్పుడు మీరు ఫిదా అనౌన్స్ చేశారు, బట్ 2 yearsగా ఎవ్రీబడి సేయింగ్ ఏమైపోయారు, అనామిక దెబ్బ బాగా కొట్టేసింది, శేఖర్ ఇంకా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, ఇంత కేపబిలిటీ ఇలానే చేయగలడని లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రిపీట్ చేశారు అన్నారు. అండ్ అది నాకు మోస్ట్ ఇంకా నేను ఎవరైనా రేడియో సిటీ పెడితే డైరెక్టర్ పేర్లు నాది ఉండదు కదా, ఏదో వేరే అంటే డింగ్ డింగ్ అని పాట కట్టారు కదా. నేను అరే నాకు చూపుమంటే సరే నేను చాలానే వచ్చినాయి కదా నాకు నవ్వేవాళ్ళు, నేను బాగానే డబ్బులు చేశాను, మంచి సినిమాలు తీశాను కదా అని అనిపిస్తుంది నాకు. అందులో నా పేరు లేదంటే నాకు మేబీ. అండ్ మా పిల్లలు నేను హ్యాపీ డేస్ అది తీసేటప్పటికి దే డింట్ ఈవెన్ నో దిస్ లైమ్ లైట్. సో సమ్వేర్ వాళ్ళ క్లాస్మేట్స్ ఎప్పుడు తీస్తాడరా అని అడుగుతుండొచ్చు, వాళ్ళు చెప్పలేకపోతున్నారేమో. సరే అది ఇవన్నీ నాకు అంటే దిస్ ఇస్ మోర్ దెన్ వాట్ ఎ డైలీ సాటిస్ఫాక్షన్. నేను నిద్ర హ్యాపీగా లేస్తాను, చదువుతాను. నాకు బాధ ఎవడైనా ఏమైనా అయ్యాడు ఎవడైనా ఇప్పుడు ఇంతమంది నక్సలైట్లు చచ్చిపోయారంటే నాకు అంటే నాకు అది ఇవాళ నాకు ఆ ఫీల్లో ఉంటాను బేసిక్గా. నేను తప్ప నేను సినిమా తీయట్లేదు అని అయితే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఆ రోజు అలానే ఉంటుంది, ఏదో ఆ రోజు అలానే గడుస్తుంటుంది. ఇప్పుడు చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఏదో ఇన్స్పైర్ చేసి ఏదో రాస్తాను. కానీ వెన్ ఐ మేక్ ఐ నో ఇట్ విల్ జస్ట్ వైప్ అవుట్ ఎవ్రీథింగ్. అండ్ మళ్ళీ నేను అందరు అంటారని నాకు తెలుసు. నేను అలాంటి సినిమా తీస్తానని నాకు తెలుసు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.